రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఓర్వలేక ప్రజలను సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేయడం లేదు అని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 10 సంవత్సరాలలో మీ తెలంగాణను సర్వనాశనం చేశారు. ఇప్పటికే మీరు చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నాం. మీరు మీ ప్రభుత్వం చేసిన పనులకు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మీరు మారరా? రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. మీ దొంగ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు అని నాయని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడుకోవటం ఐకానిక్ తిరిగి ఉన్నటువంటి సెంట్రల్ జైల్ని ఇక్కడికి వెళ్ళి తీసేసి దాని మీద లోన్లు ఎత్తి దాన్ని సర్వనాశనం చేసి జిల్లాని ఐకానిక్ తిరిగి ఉండే ఆ సెంటర్ జైలు ఎవరో చెప్పినట్టే ఉన్నా నాకు తెలిసైతే వాళ్ళకు జ్యోతిష్కాలు అవి బాగా చూపించుకుంటాడు. మరి ఉంటే కనుక మిమ్మల్ని ఇళ్ళనే తీసుకొచ్చి పెడతారన్నారు ఏమో తెలియదు, కానీ అది తీసేసి ఇవాళ అక్కడికి వచ్చి చూసుకొని దాని మీద మహారాష్ట్ర బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకొచ్చి విచ్చల విడిగా దాన్ని దోసుకొని కమిషన్ల కింద కప్పించబడి కట్టి అది ఇప్పుడు సెంట్రల్ జైలు దాని గురించి ఆలోచన కూడా లేకుండా దాన్ని ఇచ్చేసినటువంటి వ్యక్తి పెళ్లి కోసం వచ్చి నిరసన కార్యక్రమం చెప్తున్నాడు. మరి రెగ్యులరైజ్ చేసే దాంట్లో వాళ్ళు ఎందుకు చేయలే? ఛాయ్ తాగి రేవంత్ రెడ్డి గారు ఛాయ్ తాగే రూపాంతరం చేయొచ్చు అని మాట్లాడిండే అన్నేళ్ళుండి ఎందుకు చేయలేకపోయినో మొట్టమొదటి జవాబు చెప్పి క్షమాపణ చెప్పి వాళ్ళకు. మేము ఒకటికొకటి రేవంత్ రెడ్డి గారు ప్రతి దాని మీద, ముఖ్యమంత్రి గారు ప్రతి దాని మీద ఒకటికొకటి చేసుకుంటూ వస్తుంటే వీళ్ళు చేసిన పాపాలని కడుక్కుంటూ అప్పులు కడుతూ మిగతా అన్నీ మేము చేసుకుంటూ వస్తుంటే ఆలోచన లేకుండా తొందరపాటుతనంతో ప్రజలను ఎట్లా అంటే రెచ్చగొట్టడం. మహిళలకు ఫ్రీ బస్ అంటే ఆటోలను రెచ్చగొట్టడం, ఇంకోటి ఏదంటే ఇంకోళ్ళని రెచ్చగొట్టడం. వీళ్ళు రెచ్చగొట్టుకుంటూ బతకడం తప్ప మీరు ఎందుకు చేయలేదు అడిగిందని జవాబు దొరకదు. అది కూడా నేను ఎందుకు వచ్చింది చూసింది కదా. ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారి ఇంట్లో పెళ్లి ఉంటే వచ్చిన కదా 2 తిట్టిపోవాలి. వరంగల్ ఎంత ఏం చేయలేదంట. 6,200 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాడికి మొదలు పెడితే ప్రతిదీ మేము చేసి పెడితే ఏమి చేయలేని మాట్లాడతాను కూడా ప్రజలు చెప్పులు తీసుకొని కొడతారు. మిమ్మల్ని రాబోయే రోజుల్లో మీరు అనుకుంటారు వరంగల్ని మళ్ళా వరంగల్ అసలు మీరు వచ్చేది కనుక తెలియదు కనుక అరే ప్రజలు తిరగబడి కొడతారు మిమ్మల్ని మీరు చేసిన పాపాలకు. రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే మీ ప్రభుత్వంలో అది వరంగల్కు, మొట్టమొదట వరంగల్ జిల్లాకు 6 జిల్లాలుగా విభజించి ఏది లేకుండా చేసిపోయాను మీరు. దానిని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాట ప్రకారం వచ్చి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి చేసి పెడితే ఇలా ఏదోటి చల్లిపోతున్నావు. ఇలా టైం ఉన్నది కదా అని చెప్పి మళ్ళీ ప్రెస్